శనివారం శనిని పూజిస్తే సంపద, ఆస్తి మీ వెంటే. శనివారం శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేసినట్లయితే ఆయన చెడు దృష్టి తొలగి జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. అంతేకాకుండా ఎలాంటి కష్టమొచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. మరి శనివారం శనిదేవుడిని ఎలా ఆరాధించాలో ఇప్పుడు చూద్దాం. శనివారం శనిదేవుడికి చెందిన రోజు. ఈ రోజు శనికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే శనిదేవుడు ఈ రోజు ఆరాధించడం వల్ల జీవితంలో అన్ని బాధల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. అతడు ఎల్లప్పుడూ తన భక్తుల పట్ల దయను కలిగి ఉంటాడు. అంతేకాకుండా వారు చేసిన తప్పుల గురించి నేర్పుతాడు. సాధారణంగా శనిదేవుడు పేరు విన్న తర్వాత ప్రజలు భయపడతారు. శని కోపం తెచ్చుకోకూడదని ప్రజల మనసులో విపరీతమైన భయం ఉంటుంది. అయితే శని భగవానుడు ఎంతో దయకలిగినవాడు. భక్తులపై ఎంతో దయను కలిగి ఉంటాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనిని ఆరాధిస్తే సంపద, శ్రేయస్సు ఉంటుంది. శనిదేవుడు దయతో పాటు ఈ నివారణలను ఒకసారి ప్రయత్నించడం ద్వారా జీవితంలో ఎప్పుడూ కొరత ఉండదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం రోజు రావి చెట్టు నీటిలో పాలతో పాటు చక్కెరను కలపాలి. తేలికపాటి నూనె దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా శని దేవుడి దయ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇదే సమయంలో మీరు అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా వైద్యం చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా జీవితంలో ఎలాంటి సమస్యలనైనా అధిగమిస్తారు. ఆర్థికంగానూ పుంజుకుంటారు. శనివారం రోజు ఎరుపు మిరియాల స్థానంలో నలుపు రంగు మిరియాలను ఉపయోగించాలి. అంతేకాకుండా ఆహారంలో నలుపు ఉప్పును వాడాలి. ఈ విధంగా చేయడం ద్వారా శని దేవుడి అనుగ్రహం పొందుతారు. అంతేకాకుండా ఏలనినాటి శని తొలగిపోయి దయ కూడా తగ్గుతుంది. ఈ విధంగా చేస్తే అశుభం కలుగుతుంది. కాబట్టి శనివారం రోజు శనికి ప్రత్యేక పూజలు చేసే శని భగవానుడి అనుగ్రహం పొందాలి. శనివారం రోజు రాముడి పేరును కాగితంపై రాసి ఆ కాగితాన్ని పిండితో కలపాలి. ఆ పిండిని చిన్న గుళికలుగా చేసి చేపలకు తినిపిస్తే మంచి జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా శని దోషం తొలగుతుంది. అంతేకాకుండా శని దుష్ప్రభావం కూడా పోతుంది. ఫలితంగా పురోగతికి మార్గం సుగమం అవుతుంది. జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా రుణ విముక్తి కోసం వివరించారు. శనివారం శనిదేవుడికి ఉపవాసం చేయడం ఎంతో మంచిదని భావిస్తారు. అలా చేయడం ద్వారా శని ఆశీర్వాదం లభిస్తుంది. ఉపవాసం సాధ్యం కాకపోయినట్లయితే బ్లాక్ ఉరాడ్ కిచిడీ తినాలి. దీనివల్ల ఎంతో ప్రయోజనకరం. ఈ విధంగా చేయడం ద్వారా ఆరోగ్యం కూడా బాగవుతుంది. ఫలితంగా శని అనుగ్రహం పొందడమే కాకుండా ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని దిగ్విజయంగా ఎదిరించే శక్తి లభిస్తుంది. శనివారం రోజు నల్ల కుక్క, నల్ల ఆవు, నల్ల పక్షి విత్తనాన్ని శనివారం ఉంచాలి. ఇలా చేయడం ద్వారా శని దేవుడి క్రూరమైన దృష్టి తొలగుతుంది. ఇదే సమయంలో పేదలకు, బీదవారికి సహాయం చేయాలి. ఇలా చేయడం ద్వారా చెడు విషయాలు తొలగి ఏవైనా అవంతరాలు ఉన్నా తొలగుతాయి. ఎందుకంటే శని భగవానుడి పేదలను సూచిస్తాడు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు.